వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ ఒక న్యూస్ చూశానండి. న్యూస్ చూసిన తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. అందులో ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత జరిగినటువంటి ఇంకొక ఘటన. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి ఒక భావాన్ని రాసుకొని మీ ముందు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం ఇది. ఇవాళ నేను చూసిన న్యూస్ ఏంటంటే, హన్మకొండలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఒక ఇద్దరు యువకుల వేధింపులు దానికి కారణం. ఒకళ్ళేమో పెళ్లి పేరుతో ఒక బంధువు, ఇంకొకళ్ళేమో క్లాస్మేట్. వీళ్ళిద్దరే వేధింపులకు గురి చేశారు. వేధింపులకి గురి చేస్తే భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. మీ ఇద్దరి వల్లే నా జీవితం నాశనం అయింది, అందుకే చనిపోతున్నానని నిందితుల్లో ఒకళ్ళకి ఫోన్ చేసి మరి చెప్పి పురుగుల మందు తాగి చనిపోయింది. ఇది ఒకటైతే, ఇక దాంట్లో అతను చెప్పినటువంటి మాట, ఆత్మహత్య చేసుకున్నానని చెప్తే చస్తే చావు అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. దాంతో ఇది. ఇక జబ్బార్ లాల్ తన క్లాస్మేట్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఫోన్స్ ఎక్స్చేంజ్ అవ్వడం, వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇదంతా డిఫరెంట్. సరే, అది ఇష్యూ అయిపోయింది కదా. సంక్రాంతికి కరెక్ట్గా 18వ తారీఖు ఒక సంఘటన జరిగింది. ఆ రోజు మనమందరం ఏం చేస్తున్నాం? దేశమంతా సంక్రాంతి సంబరాల్లో పండగ చేసుకుంటున్నాం. పండగ ముగిసిన 3వ రోజు ఒక కేక వినిపించింది. దేశమంతా మరోసారి గుండెలు జలధరించేలా. భజన్పుర ఉత్తర తూర్పు ఢిల్లీలోని ఒక సాధారణ ప్రాంతం. కానీ 2026 జనవరిలో ఈ పేరు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 6 సంవత్సరాల వయసు. ఇప్పుడే ఇంకా బడికి వెళ్ళడం నేర్చుకుంటున్న వయసు. ఆడుకోవాలి, నవ్వుకోవాలి, భద్రంగా ఉండాలి. కానీ అదే ప్రాంతంలో 3 మైనర్లు చేసిన ఒక నేరం మన సమాజం మొత్తం మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఇది ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఇది మన వ్యవస్థ మీద వచ్చిన రెడ్ అలర్ట్. ఈ ఘటనలో బాధితురాలు ఒక 6 ఏళ్ల చిన్నారి. ఆమెను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో, రేప్ చేశారు అనేటువంటి ఆరోపణతో 3 మంది బాలురు, అందరూ మైనర్లే, నిందితులుగా గుర్తించబడ్డారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం మరియు సంబంధిత క్రిమినల్ సెక్షన్ల కింద దర్యాప్తు మొదలైంది. ఎలాంటి సంచలనాలు కాదు, ఎలాంటి ఊహాగానాలు కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయింది. బాధిత చిన్నారికి వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్, మానసిక సహాయం అన్నీ చైల్డ్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం అందించేశారు. ఆమె గుర్తింపు కూడా బయటికి రాకుండా పూర్తి గోప్యత పాటించారు. ఇది చట్టం చూపించినటువంటి మానవీయ ముఖం. ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. నిందితులు కూడా బాలలే, మహా అయితే ఓ 10-12 ఏళ్ళు ఉంటాయేమో. అందుకే ఈ కేసు జువెనైల్ జస్టిస్ బోర్డ్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇది చాలామంది కోపం తెప్పించే విషయమే కావచ్చు, కానీ చట్టం భావన ఏంటంటే శిక్ష మాత్రమే పరిష్కారం కాదు, సంస్కరణ కూడా అవసరం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఈ వయసులో పిల్లలు ఎందుకు ఇలా మారుతున్నారు? వాళ్ళకి మనం ఏం నేర్పాం, ఏం చూపించాం, ఏం పట్టించుకోలేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకాస్త మాట్లాడుకుందామా? ఈ దేశం ప్రతిరోజు ముందుకు నడుస్తోంది, ముందడుగేస్తోంది అంటాం. జెండాలు ఎగురుతాయి, గీతాలు వినిపిస్తాయి, విజయాలు లెక్కలుగా వస్తాయి. కానీ 2012 ఢిల్లీ ఒక రాత్రి, ఒక బస్సు. ఆ రోజు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీధుల్లో కోపం, కళ్ళలో కన్నీళ్లు. అందరం ఒక్కటే మాట అన్నాం, ఇదే చివరిది కావాలి అని. కానీ అది చివరిది కాదు, అది ఒక హెచ్చరిక మాత్రమే. 2013 ముంబై, పగలు పూట పని కోసం వెళ్ళిన మహిళ. 2014 ఉత్తరప్రదేశ్, 2 చిన్నారులు. గ్రామం మొత్తం చూసింది కానీ నోరు విప్పలేదు. 2015 మధ్యప్రదేశ్, బడి వయసు, ఆటలాడుకునేటువంటి వయసు. 2016 హర్యానా, స్టాకింగ్, బెదిరింపులు, ఫిర్యాదు, కానీ ఫలితం శూన్యం. 2017 ఉత్తరప్రదేశ్, చిన్నారి. నేరం కన్నా అధికారం అక్కడ పెద్దదైపోయింది. 2018 జమ్మూలో మతం, రాజకీయం, నేరం కప్పిపుచ్చే ప్రయత్నం. 2019 హైదరాబాద్, ఒకే ఒక్క చివరి ఫోన్ కాల్, నాకు భయం వేస్తోంది అని అక్కకి ఫోన్ చేసి చెప్పినటువంటిది. 2020 హత్రాస్, నిశ్శబ్దం, భయం, న్యాయం దూరంగా. 2021 కేరళ, నమ్మకమే మోసమైంది. 2022 ఢిల్లీ, పాఠశాల చుట్టూ కూడా భద్రత లేకుండా పోయింది. 2022 రాజస్థాన్, ఆటల నుంచి ఇంటికి తిరిగే దారిలోనే. 2023 మహారాష్ట్ర, హాస్టల్, సెక్యూరిటీ అన్న పదమే అర్థం కోల్పోయింది.
2023 మధ్యప్రదేశ్ ఆన్లైన్లో పరిచయం, ఆఫ్లైన్లో నరకం. 2024 పశ్చిమ బెంగాల్ ఇంటి దగ్గరే, కానీ ప్రమాదం కూడా అక్కడే జరిగింది. 2024 తమిళనాడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణమే పరీక్షగా మారిపోయి కాటేసింది. 2024 బీహార్లో అదొక గ్రామం, చట్టం కన్నా భయమే అక్కడ ఎక్కువ. 2025లో ఢిల్లీలో చిన్నారి, నిందితులు కూడా మైనర్లే. మనం షాక్ అయ్యాం. మళ్ళీ అదే మాట. ఇది ఎక్కడికి పోతోంది? 2026 భజన్పుర, 6 సంవత్సరాల వయసు. ఇక్కడ మాటలు కూడా చిన్నబోయాయి. ఇవేవి మాటలు కాదు, కథలు కావు, ఇవి వార్తలు కూడా కావు. ఇవి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం మనం మౌనంగా రాసుకున్నటువంటి మన మౌనం రాసుకున్నటువంటి ఛార్జ్ షీట్. కానీ ఒక్క ప్రశ్న మనల్ని నిద్రపోనివ్వదు. ఈ దేశంలో పిల్లలు నిజంగానే భద్రమా? ఇప్పుడు నిజం చెప్పాలి. ఇది చట్టాల లోపమా? కాదు. ఇది ఒక ప్రభుత్వ వైఫల్యమా? కానే కాదు. ఇది సమాజం చేసిన నిర్లక్ష్యం. నేరం జరిగినప్పుడు మేల్కొంటాం, కొన్ని రోజులు అరుస్తాం, తర్వాత మళ్ళీ నిద్రే. ఈ నిద్రే అసలు నేరం. పిల్లల చేతుల్లో మొబైల్ ఉంది, కానీ మార్గదర్శనం లేదు. వీధుల్లో కెమెరాలు ఉన్నాయి, కానీ మనసుల్లో భయం అనేది లేదు. నగరాలు పెద్దవయ్యాయి, మనిషితనం చిన్నబోయింది. ఇది మహిళల సమస్య కాదు, ఇది పిల్లల సమస్య కాదు, ఇది మన అందరి పరాజయం. ఇవేవి కథలు కావు, ఇవేవి వార్తలు కావు. ఇవి సంవత్సరం తర్వాత సంవత్సరం మన మౌనం రాసుకున్నటువంటి ఛార్జ్ షీట్. ఢిల్లీ రోడ్డు మీద జరిగిన ఒక ఘోరం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ రోజు మనమందరం చాలా గట్టిగా అన్నాం, ఇదే చివరిది కావాలి అని. కానీ అది చివరిది కాలేదు. 2013, 14, 15 వచ్చింది. సంవత్సరాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, చట్టాలు మారాయి, కానీ ఆడపిల్ల భయం మాత్రం అలాగే నిలిచిపోయింది. కల్కటా, ముంబై, హైదరాబాద్, ఉన్నావ్, కథువా, హత్రాస్, బదయూన్, చెన్నై, బెంగళూరు, జైపూర్, పూణే, లక్నో, భోపాల్, పాట్నా, కాన్పూర్, రాంపూర్, అజ్మీర్, శ్రీనగర్, ఇప్పుడు మళ్ళీ భజన్పుర, తెరిస్తే వరంగల్. ఇవేవి పేర్లు కాదు, ఇవేవి మ్యాప్ల పాయింట్లు కాదు. ఇవి ప్రతిసారి ఆడపిల్ల గౌరవం ఒంటరిగా ఓడిపోయిన పేర్లు. వయసులు మారతాయి, నగరాలు మారతాయి, నిందితుల ముఖాలు మారతాయి, కానీ కథ మాత్రం ఒక్కటే. ఘటన, ఆగ్రహం, కొవ్వొత్తులు, నినాదాలు, టీవీ డిబేట్లు, కొద్ది రోజులు ఆవేశం, తర్వాత మౌనం, మరిచిపోవడం. మళ్ళీ ఇంకో ఘటన. అసలు నేరం అక్కడే జరిగిందా, లేదా మన మౌనంలో జరిగిందా? ఆడపిల్ల బయటికి అడుగేస్తే తల్లి గుండె రోజు చచ్చిపోతుంటే ఇది అభివృద్ధి చెందిన దేశమా, లేదా భయాన్ని వారసత్వంగా ఇచ్చే సమాజమా? ఆమె నడిచే రోడ్డు భయానికి చిరునామా అయితే ఆమె గౌరవం న్యాయస్థానాల ఫైళ్లలోనే మిగిలిపోతే ఈ గణతంత్రం పుస్తకంలో రాసుకున్న ఒక చిన్న పదమే. మనం గొప్పగా మాట్లాడతాం మన సంస్కృతి, సాంప్రదాయమని, కానీ ఆడదాని కళ్ళల్లో భయం ఉంటే ఆ మాటలన్నీ ఒట్టి అబద్ధాలేగా. రాకెట్లు దేశాన్ని గొప్ప చెయ్యవు, పథకాలు దేశాన్ని రక్షించవు. ఒక్క ఆడపిల్ల భయం లేకుండా నడిచే నేలే నిజమైన దేశం. ఇది చట్టాల సమస్య కాదు, ఇది పోలీసుల సమస్య కాదు, ఇది కోర్టుల సమస్య కానే కాదు. ఇది మన చూపు సమస్య, మన స్పందన సమస్య, మన మౌనం సమస్య. ఎందుకంటే ఈరోజు మన మౌనం రేపటి ఘోరానికి ముద్ర వేసినట్టే. ఇప్పుడు మేల్కోకపోతే రేపు మేల్కొనే హక్కు కూడా మనకుండదు. చివరగా ఒకే మాట, మనమే. ఇప్పుడు ఒకటే విషయం మిగిలిందే. సమాధానం ఇద్దామా, లేదా సర్లే అని పక్కకి పోదామా? ఇది మన ఇల్లు కాదు కదా అని చేతులు దులుపుకుందామా, లేదా నీ ఇంట్లోనో నా ఇంట్లోనో అలాంటి ఘోరం జరిగే వరకు కాలక్షేపం చేస్తూ, న్యూస్ చూస్తూ, చర్చలు చేస్తూ బతికేద్దామా? ఏం చేద్దాం? మీరే చెప్పండి. దేశం మాటల్లో నిలబడదు, మనుషుల నడవడికలో నిలబడుతుంది. మన నిర్లక్ష్యం కాదు, మనిషి పుట్టాలి, మౌనం వీడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.